హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే ముగ్గులు వేసుకుని ఇంట్లోకి వచ్చిన. నైవేద్యం తిని పిట్ట వాయిస్ వినిపిస్తుంది. ఇప్పటిదాకా చెట్టు మీద కోతి ఉండే, అన్ని జంపండ్లు అన్నీ తెంపి కింద వేస్తుంది. ఇక నేను ఇక్కడ ముగ్గేసేటప్పుడు గేట్ దగ్గర ఉండే. ఇక నైవేద్యం తినే పిట్టలు వచ్చి తినిపోతాయి. ఎక్కడో దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కడుందేమో. పింక్ ఫ్లవర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇక తొందర పనులు చేసుకోవాలి కాబట్టి మరి ఇంట్లోకి వెళ్ళి పైన చెట్టు మీదనే ఉంది. అవి చూడండి, పైన చిటారు కొమ్మకి పోయింది. అయితే అది వచ్చి ఇక్కడ అక్కడ ఆహారం తింటుంది. తిన్న తర్వాత అల్లరి వేసినట్టుంది. ఎంత బాగా కొనకు కూర్చుంది చూడండి. అసలు ఆ చెట్టుకు కూడా అట్లే కూర్చుంటాయి. చిటారు కొమ్మల కూర్చుంది. ఇంకోటి ఉన్నట్టుంది చెట్టు మీద. కిందికి లేవు, పైన ఉన్నట్టున్నాయి. ఇక పక్షులు అట్లనే ఉంటాయి. మబ్బులు 6 గంటల నుండి మొదలు. ఇప్పుడైతే పూలు తెంపుకొని ఇంట్లోకి వెళ్తున్నా. పూజ చేద్దాం రండి. ఇక ఈరోజు సండే, మరి అగ్నిహోత్రం చేయాలి. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక ప్రత్యేకమైన పూజ చేస్తున్నా కాబట్టి అసలు టైమే సరిపోతలేదు. ఇప్పుడు మన పూజ అయితే సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. ఇక నేను అగ్నిహోత్రం చేస్తున్నా. అప్పుడే ఈ ఒగ్గు కథలు చెప్పేటోళ్ళు వాళ్ళు ఇంటింటికి తిరిగి అడుక్కునేటోళ్ళు వచ్చిండ్రు. ఇక బాగా వాయించుకుంటున్నారు. అసలు ఏం షూట్ చేయలే నేనైతే అగ్నిహోత్రం. ఇక లేచి వాళ్ళకి డబ్బులు ఇచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయింది. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అట్టు, మామిడి పండ్ల రసం, చట్నీ కూడా ఉంది. అయితే ఇక సీజన్ అయిపోతుంది కదా అని మరి ఒకసారి చేయమంటే చేస్తున్నా. ఇక ఇక్కడైతే టీవీలో పాటలు పెట్టుకున్నారు. బాగా డిస్టర్బెన్స్ ఉంది, అందుకే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి ఫస్ట్ అట్టేసిన తర్వాత అది బాగా లావుగా వచ్చింది అని అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది సన్నగా. చెట్టు మీద చూడండి ఎన్నో పక్షులు. ఇక నైవేద్యాలు ఇక చూడండి, ఇప్పుడే నైవేద్యం తెచ్చి బయట పెట్టిన. ఇక పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. నైవేద్యం తినే పిట్టలు పెట్టినాక ఒక 10 నిమిషాల తర్వాత రానే వస్తాయి. ఈరోజు మార్నింగే వచ్చినాయి ముగ్గులు వేసేటప్పటికే. చూడండి, కిచకిచా కిచకిచా అంటూనే ఉంటాయి. చూడండి, ఈరోజు మరి మనం బ్రేక్ఫాస్ట్ అట్లు చేస్తున్నా. అయితే ఇప్పుడు మీకు చూపిద్దామన్న వరకే స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది. ఇది అట్టు కొంచెం లావుగా వచ్చినట్టయితే మనం ఈ పిండిలో కొన్ని వాటర్ వేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఈరోజైతే మన దోశ ప్యాను, అంటే మామూలుగా రెగ్యులర్ దోశ చేసేది కాకుండా ఎక్స్ట్రా ఉంటాయి కదా, దానిలా చేస్తున్నా. మంచిగా వస్తుందో లేదని. కొంచెం లూజ్ అయింది చూడండి. అయితే ముందే లూజ్ ఉంచుకుంటే ఒకవేళ తెలియదు, అందుకని ఫస్ట్ కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి. మరి లావుగా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేయాలి. ఇవి కొంచెం మందం ఉన్నాయి. కొందరికి మందం ఉంటే నస్తుంది, కొందరికి పల్సగా అంటే సన్నగా ఉంటే నస్తుంది. అట్లా అది చూసుకొని మనం చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇక ఆల్రెడీ టీ కూడా అయింది. చూడండి, మా వారు టీ కూడా తాగిండ్రు. తను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ అయిపోయింది తనది. ఇక నాకు రోజు కొంచెం పూజ లేట్ అవుతుందని షూట్ చేయాలి ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ నేను స్తోత్రాలు వినుకుంటూ చేస్తా, అందుకని ప్రతిదీ షూట్ చేస్తూ వీలు కాదు. ఇప్పుడు అట్లు కూడా అయినాయి. అయిన తర్వాత ఇక నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మరి ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇక కంటిన్యూ అవుతూ ఉంటాయి పనులన్నీ. ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి చెట్టు మీద. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. టీ తాగుతున్నా. పక్షుల కిలకిలలు చూడండి. చల్లచారులా పోపేసిన, మజ్జిగ పులుసు అని కూడా అంటారు దీన్ని. ఇక ఈరోజైతే నేను మార్నింగ్ కూడా బ్రౌన్ రైస్ పెట్టిన. ఇక ఇంకా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. కర్రీ చూద్దాం రండి. ఆలు
ఒక టమాటా, 2 ఆలుగడ్డలు వేసి కర్రీ చేసిన. ఈ మధ్య అంటే పగలు లంచ్ ఎవరు చేస్తారు, నైట్లో ఎవరు చేయరు, దీన్ని బట్టి నేను కర్రీ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా వేస్ట్ చేసుడు కూడా ఇష్టం ఉండదు కదా. మొత్తానికి ఇక 2 టమాటాలు, ఒక టమాటా, 2 ఆలుగడ్డలతోటి ఇట్లా కర్రీ చేసిన, చల్లచారు చేసిన. ఇది మనం సింపుల్ లంచ్ అనుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ కూడా నేను షూట్ చేయలే, నాకు పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందని మరి అట్లు చేద్దామని చేసిన. ఇక అది కూడా ఒక అట్లు 2 అట్లు వేసుకొని తిన్నాం అంతే. ఇక వంట కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఒకటి వింటున్నా నేను. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. ఇక లంచ్ తర్వాత కొద్దిసేపు బయటకు వెళ్ళి వచ్చి రెస్ట్ తీసుకున్నా. ఇక ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. మరి మళ్ళీ టీ పెడదాం. ఇక రొటీన్ స్టార్ట్ చేయాలి. ఒకసారి అయితే ఇక్కడ ఉండి అన్నీ చూస్తున్నా. మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి విడతగా